ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రియమైన మీనరాశి సోదర సోదరీమణులారా, ఈ వీడియో మీ కళ్లకు పడటం అనేది యాదృచ్ఛికం కాదు. ఇది విధి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన క్షణం. మీరు ఇప్పుడు వినబోయే మాటలు సాధారణ జాతక ఫలాలు కాదు. ఇవి మీ జీవితాన్ని లోపలనుంచి కుదిపేసే 100% జ్యోతిష్య సత్యాలు. మీరు చాలా కాలంగా మౌనంగా భరించారు. ఎవరికీ చెప్పుకోకుండా మీ బాధను మీలోనే దాచుకున్నారు. మంచిగా ఉన్నా ఎందుకు నా జీవితంలోనే ఇన్ని అడ్డంకులు అని మీలో మీరే ఎన్నో రాత్రులు ప్రశ్నించుకున్నారు. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి. మీరు అనుభవించిన ప్రతి బాధకు ఒక అర్థం ఉంది. మీరు పడిన ప్రతి కన్నీటి వెనక ఒక దైవిక లెక్క ఉంది. మీ ఆత్మను బలంగా చేయడానికి విధి ఇచ్చిన పరీక్షలే అవి. ఇప్పుడు ఆ పరీక్షల ముగింపు దశ మొదలైంది. ఈ వీడియోని అకతమైన చోట ఒంటరిగా కూర్చొని మనసు ప్రశాంతంగా పెట్టుకుని వినండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ జీవితంలోని ఒక నిజాన్ని తాకుతుంది. మీరు తప్పించుకోవాలని ప్రయత్నించిన ప్రశ్నలకు సూటిగా సమాధానమిస్తుంది. ప్రత్యేకంగా ఎం అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలో పోషించిన పాత్ర ఇప్పుడు స్పష్టంగా బయటపడే సమయం వచ్చింది. ఆ వ్యక్తి నిజస్వరూపం తెలిసిన క్షణం నుంచి మీ జీవితం ఒక కొత్త దిశలో మలుపు తిరుగుతుంది. ఇక్కడ మీరు వినబోయేది ఎవరైనా చెప్పే ఊహాగానాలు కాదు. ఇది రుద్రా ఫలాలు ద్వారా ఎంతోమంది అనుభవజ్ఞులైన నిపుణుల నుంచి సేకరించిన లోతైన జ్యోతిష్య సమాచారం. మీ జీవితాన్ని మార్చాలనే శుద్ధమైన సంకల్పంతో చెప్పబడుతున్న సత్యం. ఈ క్షణం నుంచి మీ జీవితం ముందులా ఉండదు. మీ గురించి మీరు తెలుసుకోబోయే నిజాలు మీకు మీరే ఆశ్చర్యపోయేలా చేస్తాయి. మీరు ఎందుకు ఇంతవరకు ఆగిపోయారో ఇప్పుడు అర్థమయ్యే సమయం వచ్చింది. మీరు మీనరాశివారైతే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినాల్సిందే. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల విషయాలు చివర్లో దాచబడ్డాయి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన జ్యోతిష్య సత్యాలు మరింతమంది మీనరాశివారికి చేరేందుకు ఉపయోగపడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి మీ ప్రేమ సహాయం అందించండి. ఈ వీడియో మీకు ఎందుకు కనిపించింది? విధి నిర్ణయం. మీనరాశివారికి ఈ వీడియో కనిపించడమనేది యాదృచ్ఛికం కాదు. మీరు ఈ మాటలు వింటున్న సమయానికే మీ జీవితంలో ఒక ముఖ్యమైన దశ పూర్తవుతోంది. గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన బాధలు, మౌనంగా భరించిన అవమానాలు, ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్లు, ఇవన్నీ ఒక దైవిక లెక్కలో చేరిపోయాయి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం సాగలేదని అనిపించింది. ఎంత మంచిగా ప్రవర్తించినా ఎందుకు నాకిలానే జరుగుతోంది అనే ప్రశ్న మీ మనసును ఎన్నో రాత్రులు నిద్రలేకుండా చేసింది. కాని మీకు తెలియని విషయం ఒకటి ఉంది. మీరు పడిన ప్రతి కష్టం వెనుక ఒక దైవిక ఉద్దేశ్యం ఉంది. ఈ వీడియో మీ కళ్లకు పడడమంటే మీ జీవితంలో ఆ ఉద్దేశ్యం బయటపడే సమయం వచ్చింది అనే సంకేతం. మీ ఇంట్లో, మీ మనసులో, మీ చుట్టూ తిరుగుతున్న ఒక శక్తి మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. ఆ శక్తి మీకు ఒక విషయం తెలియజేయాలి అనుకుంటోంది. ఇప్పటివరకు మీరు వినలేదు, ఇప్పుడు వినే స్థితిలోకి వచ్చారు. మీరు ఈ వీడియోని చూసే ముందు ఒక ఆలోచన మీ మనసులో తిరిగి ఉంటుంది. అదే ఆలోచనకి ఇప్పుడు సమాధానం లభించబోతోంది. మీ జీవితంలో ఎందుకు ఇన్ని అడ్డంకులు వచ్చాయో, ఎందుకు కొన్ని వ్యక్తులు అకస్మాత్తుగా మారిపోయారో, ఎందుకు మీరు ఒంటరిగా మిగిలిపోయారో అన్న ప్రశ్నలకు ఈ రోజుల్లోనే సమాధానం వస్తుంది. ఈ వీడియో మీకు కనిపించడమే ఒక సూచన. మీ జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ ప్రారంభమవుతోంది. ఇది సాధారణ మార్పు కాదు, ఇది పూర్తిగా జీవితం తలకిందులయ్యే స్థాయి మార్పు. ఎం అక్షరంతో ఉన్న వ్యక్తి నిజస్వరూపం బయటపడే కాలం. మీనరాశివారి జీవితంలో ఎం అక్షరంతో ఉన్న ఒక వ్యక్తి పాత్ర చాలా కీలకం. ఈ వ్యక్తి గతంలో మీకు చాలా దగ్గరగా ఉన్నవాడు కావచ్చు, లేదా ఇప్పటికీ మీ జీవితంలో ముఖ్యమైన స్థానం కలిగి ఉండవచ్చు. మీరు ఈ వ్యక్తిని పూర్తిగా నమ్మారు. మీ బాధలు, మీ కలలు, మీ బలహీనతలు అన్నీ ఈ వ్యక్తితో పంచుకున్నారు. కాని గత కొంతకాలంగా మీ మనసులో ఒక చిన్న అనుమానం మొదలయ్యింది. ఈ వ్యక్తి మాటల్లో నిజం లేదేమో అన్న భావన. కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి ప్రవర్తన మీకు బాధ కలిగించింది. కాని మీరు అది గమనించనట్లు నటించారు. ఎందుకంటే మీరు ఎవరికైనా హాని చెయ్యడం ఇష్టంలేని మనసు కలవారు.
ఇప్పుడు కాలం మారింది. డిసెంబర్ 29 నుండి జనవరి 1 మధ్య ఈ వ్యక్తి నిజస్వరూపం బయటపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మీరు అడగకపోయినా, మీరు అనుకోకపోయినా ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన వల్ల మీరు ఈ వ్యక్తిని కొత్త కోణంలో చూడాల్సి వస్తుంది. ఈ నిజం మొదట మీకు బాధ కలిగించవచ్చు, ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తి గురించి తెలిసే నిజం అంత సులభంగా జీర్ణించుకోలేరు. కాని ఇదే నిజం మీ జీవితాన్ని రక్షించే నిజం. ఈ వ్యక్తి నిజస్వరూపం బయటపడకపోతే మీరు ఇంకా ఎక్కువ నష్టపోయేవారు. దైవం మీకు ఆలస్యం చేసినా అన్యాయం చేయదు. ఇప్పుడు ఈ నిజం బయటపడడంతో మీరు ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. మీరు ఎవరికోసం మీ జీవితాన్ని ఆపేశారో, ఎవరికోసం మీరు మీ విలువను తగ్గించుకున్నారో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఊహించని భారీ మార్పులు. జీవితం తలకిందులు. మీనరాశివారికి రాబోయే మార్పులు చిన్నవి కావు. ఇవి మీ రోజువారీ జీవన శైలినే మార్చేస్తాయి. మీరు ఇప్పటివరకు ఒకలా ఆలోచించారు, ఒకలా భరించారు, ఒకలా అంగీకరించారు. కాని ఇకపై అలా ఉండదు. ఈ మార్పులు మొదట భయంగా అనిపిస్తాయి, ఎందుకంటే మీరు అలవాటైన పరిస్థితులు మారిపోతాయి. మీరు నమ్ముకున్న కొన్ని వ్యక్తులు దూరమవుతారు, కొన్ని సంబంధాలు సహజంగానే ముగిసిపోతాయి. కాని ఇవన్నీ నష్టాలు కావు, ఇవి అవసరమైన విడిపోట్లు. మీ జీవితంలో నిలిచిపోయిన శక్తి ఇప్పుడు కదలడం మొదలవుతుంది. ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత నిర్ణయాలు అన్నింటిలో ఒక స్పష్టత వస్తుంది. మీరు ఇకపై ఎవరికోసం కాదు, మీకోసం నిర్ణయాలు తీసుకునే స్థితిలోకి వస్తారు. ఈ మార్పులు ఒక్కరోజులో జరగవు, కాని ఒక్క సంఘటనతో మొదలవుతాయి. అదే సంఘటన మీ ఆలోచనల్ని మార్చేస్తుంది. మీరు ఇప్పటివరకు భరించింది తప్పు కాదు, కాని ఇక భరించడం అవసరం లేదని అర్థమవుతుంది. మీ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్న వ్యక్తి విధి పంపిన సందేశం. మీనరాశివారి ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. ఈ వ్యక్తి రావడం సాధారణ సందర్శనం కాదు. ఈ వ్యక్తి రావడానికి ఒక కారణం ఉంది. మీరు ఊహించని సమయంలో, ఊహించని మాటతో ఈ వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. ఈ వ్యక్తి చెప్పే విషయం మీ మనసును కుదిపేస్తుంది. మీరు ఇప్పటివరకు దాచిన భావనలు బయటపడతాయి. మీరు అడగని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. ఈ వ్యక్తి మాటలు మొదట మీకు ఆశ్చర్యం కలిగిస్తాయి, తరువాత లోతైన ఆలోచనలో పడేస్తాయి. ఈ వ్యక్తి గతంతో సంబంధం ఉన్నవాడై ఉండవచ్చు, లేదా మీ భవిష్యత్తుకు మార్గం చూపే వ్యక్తి కావచ్చు. కాని ఒక విషయం మాత్రం ఖాయం, ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీ జీవితం పాతదిలా ఉండదు. ఈ సందర్శనం తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. అదే నిర్ణయం మీ అదృష్టాన్ని మేల్కొల్పే నిర్ణయం. అదృష్టం మొదలయ్యే క్షణం. దైవిక మలుపు. మీనరాశివారి జీవితంలో అదృష్టం ఒక్కసారిగా రావడం మొదలవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూసిన ఒక మార్పు ఇప్పుడు మొదలవుతుంది. మీరు అనుకున్నట్లు కాక దైవం అనుకున్నట్లు మీకు మంచి జరుగుతుంది. ఇప్పటివరకు మూసుకుపోయిన మార్గాలు తెరుచుకుంటాయి. ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా ముందుకు సాగుతాయి. మీకు రావలసిన గౌరవం, గుర్తింపు, సహాయం ఇప్పుడు అందుతుంది. ఈ అదృష్టం మీకు అహంకారం ఇవ్వదు, ఇది మీకు శాంతిని ఇస్తుంది. మీరు ఇకపై మీ విలువలు తక్కువగా భావించరు. మీరు ఎంత బలమైనవారో మీకే అర్థమవుతుంది. మీ జీవితంలో ఈ క్షణం నుంచే కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీరు పాత బాధల్ని మోసుకుంటూ ముందుకు వెళ్లరు, వాటిని నేర్చుకున్న పాఠాలుగా మార్చుకుని ముందుకు సాగుతారు. మీ ఇంట్లో తిరుగుతున్న దైవిక శక్తి తల్లి సంకేతం. మీనరాశివారి ఇంట్లో ఒక ప్రత్యేకమైన దైవిక శక్తి చాలా కాలంగా తిరుగుతోంది. ఇది సాధారణ శక్తి కాదు, ఇది ఒక తల్లి రూపంలో ఉన్న ఆశీర్వాద శక్తి. మీరు గమనించకపోయినా మీ ఇంట్లో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అప్రతీక్షితంగా దీపం ఆరిపోవడం, పువ్వులు ఎక్కువ రోజులు తాజాగానే ఉండడం, నిద్రలో ప్రత్యేకమైన కలలు రావడం, ఇవన్నీ ఆ శక్తి సూచనలు. మీరు చాలా బాధపడిన సమయంలో, ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న సమయంలో, ఎవరికీ చెప్పుకోలేని బాధతో కూర్చున్న సమయంలో ఈ తల్లి శక్తి మీ దగ్గరే ఉంది. మీరు అడగకపోయినా మీ కన్నీళ్లను గమనించింది. మీరు సహాయం కోరకపోయినా మీ పరిస్థితిని అర్థం చేసుకుంది. ఇప్పుడా తల్లి మీకొక విషయం తెలియజేయాలని ప్రయత్నిస్తోంది. మీ జీవితం ఇప్పటివరకు ఒక విధంగా సాగింది, కాని ఇకపై అలా సాగకూడదని ఆ తల్లి సంకేతమిస్తోంది. మీరు ఎక్కువగా త్యాగం చేసిన వ్యక్తి. ప్రతి ఒక్కరి బాధను మీ బాధగా తీసుకున్నారు, కాని మీ బాధను ఎవరికీ చెప్పలేదు. ఇదే మీ జీవితంలో జరిగిన అతిపెద్ద తప్పు. ఆ తల్లి శక్తి ఇప్పుడు మీకు ధైర్యం ఇవ్వడానికి వస్తోంది. మీరు ఇకపై మౌనంగా భరించాల్సిన అవసరం లేదని తెలియచేస్తోంది. మీ ఇంట్లో ఆ శక్తి ఉండటమంటే మీరు ఒంటరివారు కాదని సంకేతం. మీ జీవితంలో జరిగే మార్పులకు దైవిక రక్షణ ఉంటుంది అనే హామీ. ఆర్థిక పరిస్థితి.
ఆగిపోయిన డబ్బు కదలిక. మీనరాశివారు ఆర్థికంగా గత కొంతకాలంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం, అనవసర ఖర్చులు, అప్పుల ఒత్తిడి, ఎదురుచూడని ఖర్చులు ఇవన్నీ మీ మనసును కుంగదీశాయి. మీరు కష్టపడే వ్యక్తే అయినా ఫలితం కనిపించలేదనే బాధ మీలో ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. డిసెంబర్ చివరి రోజుల్నుంచి ఆగిపోయిన డబ్బు కదలడం మొదలవుతుంది. మీరు మరిచిపోయిన ఒక డబ్బు, రావడం లేదని వదిలేసిన మొత్తం, లేదా ఎవరో ఇవ్వకుండా ఆలస్యం చేసిన మొత్తం ఇప్పుడు కదలికలోకి వస్తుంది. డబ్బు రావడం మాత్రమే కాదు, డబ్బును ఎలా ఉపయోగించాలో మీకొక స్పష్టత వస్తుంది. ఇప్పటివరకు మీరు ఇతరుల అవసరాల కోసం ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇకపై మీ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ మార్పు మీ ఆర్థిక స్థితిని నిలకడగా మారుస్తుంది. మీనరాశివారికి ఈ కాలంలో ఒక అదనపు ఆదాయ మార్గం కూడా కనిపిస్తుంది. అది చిన్నదిగా అనిపించినా భవిష్యత్తులో పెద్ద ఫలితమిస్తుంది. ఈ అవకాశం మొదట సాధారణంగా అనిపిస్తుంది కానీ మీరు దానిని పట్టుకుంటే మీ ఆర్థిక భవిష్యత్తు మారుతుంది. ఉద్యోగం మరియు వ్యాపారం, గౌరవం తిరిగి వచ్చే సమయం. ఉద్యోగంలో ఉన్న మీనరాశివారు చాలా కాలంగా తక్కువగా అంచనా వేయబడ్డారు. మీరు చేసిన పని కనిపించలేదు. మీరు చేసిన శ్రమకు గుర్తింపు రాలేదు. కొన్నిసార్లు మీకంటే తక్కువ అర్హత ఉన్నవారికి అవకాశాలు వచ్చాయి. ఇది మీ మనస్సును తీవ్రంగా బాధించింది. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీరు చేసిన పని గురించి మాట్లాడే సమయం వస్తుంది. మీరు చేసిన శ్రమ ఒక సందర్భంలో అందరి ముందుకు వస్తుంది. అదే మీకు గౌరవం తెచ్చిపెడుతుంది. పై అధికారుల దృష్టిలో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు. వ్యాపారంలో ఉన్న మీనరాశివారికి కొత్త ఆలోచన వస్తుంది. ఇప్పటివరకు మీరు అనుకున్న విధంగా కాకుండా కొత్త మార్గంలో ఆలోచిస్తారు. అదే మార్గం మీ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తుంది. ఒక కొత్త కస్టమర్, ఒక కొత్త ఒప్పందం లేదా ఒక కొత్త భాగస్వామ్యం మీ జీవితంలోకి వస్తుంది. ఈ సమయంలో మీకు ముఖ్యమైన విషయం ఒకటి: మీ మీద మీకు నమ్మకం రావడం. ఇప్పటివరకు మీరు సందేహించిన చోట ఇప్పుడు ధైర్యంగా అడుగువేస్తారు. అదే మీ విజయానికి కారణమవుతుంది. కుటుంబ జీవితం, అపరాద్ధాల ముగింపు. మీనరాశివారి కుటుంబ జీవితంలో ఒక మౌనమైన బాధ ఉంది. అది బయటకు కనిపించదు, కానీ లోపల చాలా కాలంగా పేరుకుపోయిన అపరాద్ధం, మాటలతో చెప్పుకోని కోపం, చెప్పాలనుకున్నా చెప్పలేని అసంతృప్తి. ఇప్పుడా పరిస్థితి క్రమంగా మారుతుంది. ఒక సందర్భంలో కుటుంబ సభ్యుల మధ్య ఒక నిజాయితీగల సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ మొదట కఠినంగా అనిపించినా చివరికి హృదయాలను దగ్గర చేస్తుంది. మీరు కుటుంబం కోసం చేసిన త్యాగాలు ఇప్పుడు గుర్తించబడతాయి. మీ విలువ కుటుంబానికి అర్థమవుతుంది. మీరు ఇకపై నిర్లక్ష్యం చెయ్యబడరు. కుటుంబంలో మీ మాటకు బరువు పెరుగుతుంది. ఈ మార్పు ఒక్కరోజులో జరగదు, కానీ ఒక చిన్న సంఘటనతో మొదలవుతుంది. అదే సంఘటన కుటుంబంలో శాంతిని తీసుకువస్తుంది. ప్రేమ జీవితం, నిజం బయటపడే దశ. మీనరాశివారి ప్రేమ జీవితం భావోద్వేగాలతో నిండి ఉంటుంది. మీరు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఎదుటివారిని పూర్తిగా నమ్ముతారు. కాని అదే మీ బలహీనత. ఇప్పుడు ప్రేమ విషయంలో నిజం బయటపడే దశ వచ్చింది. మీరు ప్రేమించిన వ్యక్తి నిజంగా మీ విలువను అర్థం చేసుకుంటున్నాడా లేదా అన్నది స్పష్టమవుతుంది. కొందరికి ఇది ఆనందాన్నిస్తుంది, మరికొందరికి ఇది బాధనిస్తుంది. కాని ఈ నిజం అవసరమైనదే. ఎందుకంటే నాటకమైన ప్రేమ కంటే ఒంటరితనం మేలైనది. మీరు ఇకపై మీ మనస్సును బాధించే సంబంధంలో ఉండరు. నిజమైన ప్రేమ మీ జీవితంలోకి రావడానికి స్థలం ఏర్పడుతుంది. వివాహం గురించి ఆలోచిస్తున్న మీనరాశివారికి కూడా ఒక స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు మేలు చేస్తుంది. ఈ సమయంలో మీరు వినాల్సింది మీ మనసు మాట, భయం కాదు. వివాహం మరియు భవిష్యత్ బంధాలు. విధి నిర్ణయించిన సమయం. మీనరాశివారి జీవితంలో వివాహం ఒక సాధారణ సంఘటన కాదు. అది వారి జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే ఘట్టం. మీరు వివాహం విషయంలో చాలా ఆలోచించి అడుగులు వేస్తారు. అందుకే ఆలస్యమవుతుంది. మీ మనసుకు నచ్చని బంధాన్ని మీరు ఎప్పటికీ అంగీకరించరు. గతంలో కొన్ని సంబంధాలు మీ దగ్గరకు వచ్చి నిలిచిపోయాయి. కొన్ని మాటల వరకు వచ్చి ఆగిపోయాయి. కొన్ని సందర్భాల్లో మీరు సిద్ధంగా ఉన్న పరిస్థితులు కలిసి రాలేదు. దానికి కారణం మీరు అర్హమైన బంధం ఇంకా మీ దగ్గరకు రాలేదు అన్నదే. ఇప్పుడు కాలం మారింది. మీ జీవితంలో వివాహానికి సంబంధించిన దైవిక గడియ మొదలైంది. జనవరి ప్రారంభం నుంచి మీ గురించి చర్చలు పెరుగుతాయి. కుటుంబంలో మీ వివాహం గురించి మాటలు గంభీరంగా మొదలవుతాయి. మీరు ఊహించని దారిలో ఒక సంబంధం మీ దగ్గరకు వస్తుంది.
ఈ బంధం మీకు కేవలం జీవన భాగస్వామిని మాత్రమే కాదు, మానసిక సహచరుణ్ణి కూడా ఇస్తుంది. మీరు ఎవరితోనైనా మాట్లాడితే అర్థం కాని మీ లోతైన భావాలు ఈ వ్యక్తికి సహజంగా అర్థమవుతాయి. మీ మౌనానికి విలువ ఇచ్చే బంధమిది. ఇప్పటివరకు మీరు భయపడ్డది ఒక్కటే, వివాహం తరువాత కూడా బాధపడాల్సి వస్తుందేమో అనే భయం. కాని ఈసారి దైవం ఆ భయాన్ని తొలగిస్తుంది. ఈ బంధం మీ జీవితానికి స్థిరత్వాన్ని, శాంతిని తీసుకువస్తుంది. ఆరోగ్యం, శరీరంతో పాటు మనసు స్వస్థత. మీనరాశివారు తమ ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తారు. ఇతరుల బాధలు, బాధ్యతలు చూసుకుంటూ తమ శరీరాన్ని పట్టించుకోరు. చిన్న సమస్యలను కూడా లోపలే దాచుకుంటారు. అందుకే శరీరం కంటే ముందు మనసే అలసిపోతుంది. గత కొంతకాలంగా మీకు నిద్ర సరిగ్గా రావడం లేదు. చిన్న విషయానికే మనసు కలత చెందుతోంది. శరీరంగా బలంగా ఉన్నా లోపల ఒక అలసట ఉంది. దీనికి కారణం శారీరక సమస్య కంటే మానసిక ఒత్తిడే ఎక్కువ. ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుంది. మీ జీవితంలో ఒక విశ్రాంతి దశ మొదలవుతుంది. మీరు మీ ఆరోగ్యం గురించి ఆలోచించడం మొదలుపెడతారు. చిన్న మార్పులు చేస్తారు. ఆహారంలో, నిద్రలో, ఆలోచనల్లో మార్పు వస్తుంది. దైవికంగా కూడా మీకు రక్షణ ఉంటుంది. మీరు అనవసరమైన భయాలను వదిలేస్తారు. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. దీని ప్రభావం శరీరంపై స్పష్టంగా కనిపిస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న చిన్న సమస్యలు క్రమంగా తగ్గుతాయి. మీకు ముఖ్యమైన సూచన ఒక్కటే, మీ బాధను మీలోనే దాచుకోకండి. అవసరమైతే మాట్లాడండి. మీ మనసు తేలికపడితే మీ శరీరం కూడా తేలికపడుతుంది. శత్రువులు, వెనుకమాటలు, దైవిక న్యాయం. మీనరాశివారు ఎవరికీ హాని చెయ్యని మనస్సు కలవారు. కాని అదే మంచితనాన్ని కొందరు బలహీనతగా భావించారు. మీ వెనుక మాటలు చెప్పినవారు, మీపై అనవసరమైన అపవాదులు వేసినవారు, మీ ఎదుగుదలను అడ్డుకున్నవారు ఉన్నారు. మీరు వారికి ప్రతీకారం తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. మీరు మౌనంగా, దూరంగా ఉండిపోయారు. కాని దైవం మౌనంగా ఉండదు. మీరు ఏమీ చేయకపోయినా దైవన్యాయం తన పని తాను చేస్తుంది. ఇప్పుడా సమయం వచ్చింది. మీకు హాని చేసిన వారి నిజస్వరూపం బయటపడుతుంది. వారు చేసిన తప్పులు వారికే సమస్యగా మారుతాయి. మీరు ఏమీ మాట్లాడాల్సిన అవసరం ఉండదు. పరిస్థితులే మాట్లాడతాయి. మీ పేరు చెడగొట్టాలని ప్రయత్నించినవారు, మీ మీద అనుమానాలు కలిగించినవారు ఇప్పుడు తమ మాటలకు తామే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మీ విలువ మళ్లీ స్థాపించబడుతుంది. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తించుకోవాలి. క్షమించడం అంటే బలహీనత కాదు. కాని మళ్లీ అదే తప్పు చెయ్యనివ్వడం కూడా మంచిది కాదు. మీరు ఇకపై స్పష్టమైన గడులు వేసుకుంటారు. అదే మీ రక్షణ. కలలు, సంకేతాలు. దైవం మాట్లాడే భాష. మీనరాశివారు సాధారణ కలలు చూడరు. మీ కలలు లోతైన అర్థం కలిగి ఉంటాయి. ఇటీవల మీరు చూస్తున్న కలలు మరింత స్పష్టంగా, మళ్లీ మళ్లీ వస్తున్నట్లుగా అనిపించవచ్చు. ఇది సాధారణ విషయం కాదు. నీరు, వెలుగు, దేవాలయం, చిన్నపిల్లలు, తల్లి రూపం ఇవన్నీ మీ కలల్లో కనిపిస్తే అవి దైవిక సంకేతాలు. దైవం మీతో కలల ద్వారా మాట్లాడుతోంది. మీరు గమనించాల్సిన అవసరముంది. ఈ సంకేతాలు మీకు భయాన్ని కలిగించడానికి రావు. అవి మార్గదర్శనం చేయడానికి వస్తాయి. మీరు తీసుకోబోయే నిర్ణయాల గురించి ముందుగానే హెచ్చరిస్తాయి. మీ మనసు లోతులో మీరు అనుకుంటున్నది సరైనదా కాదా అన్నదాన్ని చూపిస్తాయి. ఇప్పుడు మీకు కలలు ఎక్కువగా గుర్తుండిపోతున్నాయంటే మీ చైతన్యం పెరిగింది అన్నర్థం. మీరు దైవికంగా రక్షించబడుతున్నారు. మీకు ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఒక కీలక రోజు, జీవితం మలుపు తిరిగే క్షణం. మీనరాశివారి జీవితంలో రాబోయే కొన్ని రోజుల్లో ఒక రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రోజు మొదట సాధారణంగానే మొదలవుతుంది. కాని ఆ రోజు చివరికి మీ ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. ఒక వార్త, ఒక కాల్, ఒక సందేశం లేదా ఒక వ్యక్తితో సంభాషణ మీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక విషయం మీద స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయం మీకు మొదట భయంగా అనిపించినా అది మీ భవిష్యత్తుకు సరైన అడుగు. ఈ రోజే మీరు మీ గతాన్ని వదిలి ముందుకు నడవాలని నిర్ణయించుకుంటారు. ఇది విధి నిర్ణయించిన రోజు. మీరు ఎంత తప్పించుకున్నా ఈ రోజు మీ జీవితంలో రావాల్సిందే. ఈ రోజుతో మీ బాధల అధ్యాయం ముగుస్తుంది. కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీనరాశివారి అంతర్గత శక్తి. మీరు ఊహించని మీ బలం. మీనరాశివారు బయటకు చాలా మృదువుగా కనిపిస్తారు. మాటలు నెమ్మదిగా ఉంటాయి. ప్రవర్తన సున్నితంగా ఉంటుంది. అందుకే చాలామంది మిమ్మల్ని బలహీనులుగా భావిస్తారు. కాని ఇది చాలా పెద్ద అపోహ.
మీ బలం బయటకు కనిపించదు, అది మీ లోపల ఉంటుంది. మీరు పడినన్ని మానసిక గాయాలు చాలామందికి జీవితాంతం సరిపోతాయి, కానీ మీరు వాటిని మోస్తూ కూడా ముందుకు నడిచారు. మీరు విరిగిపోయినా మళ్లీ మళ్లీ మీరే కట్టుకున్నారు. ఇదే మీ అసలైన శక్తి. మీనరాశివారికి దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన వరం ఏమిటంటే ఇతరుల బాధను తమదిగా అనుభవించే శక్తి. ఇది కొన్నిసార్లు మీకు భారంగా మారింది, కానీ ఇదే శక్తి ఇప్పుడు మీ జీవితాన్ని మార్చబోతోంది. ఎందుకంటే మీరు అనుభవించిన ప్రతి బాధ, మీరు నేర్చుకున్న ప్రతి పాఠం ఇప్పుడు మీకు దారితీసే దీపమవుతుంది. ఇప్పటివరకు మీరు మీ శక్తిని ఇతరుల కోసం ఉపయోగించారు. ఇకపై మీ శక్తి మీకోసం పనిచేస్తుంది. ఇది మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు. మీరు ఇకపై మీ విలువను తక్కువగా భావించరు. మీరు ఎవరో మీకే స్పష్టంగా అర్థమవుతుంది. దైవిక పరీక్ష. మీరు ఎందుకు ఇంతవరకు ఆపబడ్డారు? మీనరాశివారు ఒక దశలో తప్పకుండా ఈ ప్రశ్న వేసుకుంటారు. నేను ఎవరికీ చెడు చెయ్యలేదు, అయినా నాకెందుకిన్ని కష్టాలు వచ్చాయి అని. ఈ ప్రశ్న మీ మనసును ఎన్నోసార్లు కలిచివేసింది. ఇది శిక్ష కాదు, ఇది పరీక్ష. మీరు ఎంతవరకు భరించగలరో తెలుసుకోవడానికి కాదు, మీరు ఎంతవరకు ఎదగగలరో తెలుసుకోవడానికి. మీరు ఇప్పటివరకు ఆపబడ్డ కారణం ఒక్కటే: మీరు సిద్ధంగా లేరు. మీరు సిద్ధంగా లేని సమయంలో మీకు విజయాన్నిస్తే అది మిమ్మల్ని నాశనం చేసేది. మీరు సిద్ధంగా లేని సమయంలో ప్రేమను ఇస్తే అది మిమ్మల్ని బలహీనులను చేసేది. అందుకే దైవం ఆలస్యం చేసింది. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు. మీ మనసు గట్టి అయ్యింది. మీ ఆలోచనలు స్పష్టమయ్యాయి. మీరు ఇకపై ఎవరినీ అంధంగా నమ్మరు. మీకోసం మీరు నిలబడగలుగుతారు. అందుకే ఈ పరీక్ష ముగింపు దశకు వచ్చింది. మీ జీవితంలో జరిగిన ప్రతి ఆలస్యం ఒక కారణంతో జరిగింది. ఇప్పుడు ఆ కారణం అర్థమయ్యే సమయం వచ్చింది. జీవితం మారే సంఘటన. ఒక చిన్న క్షణం పెద్ద మలుపు. మీనరాశివారి జీవితంలో రాబోయే మార్పు పెద్ద శబ్దంతో రాదు. అది ఒక చిన్న సంఘటనగా మొదలవుతుంది. ఒక మాట, ఒక కాల్, ఒక సందేశం, లేదా ఒక అనుకోని సమావేశం. కానీ ఆ చిన్న క్షణం మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పుతుంది. మీరు చాలా రోజులుగా ఒక ఆలోచనలో చిక్కుకున్నారు. చెయ్యాలా వద్దా అనే సందేహం, ముందుకు వెళ్లాలా వెనక్కి తగ్గాలా అనే భయం. ఆ సందేహానికి ఈ సంఘటన సమాధానమిస్తుంది. ఈ మార్పు మీకు భయంగా అనిపించినా లోపల ఒక విచిత్రమైన శాంతి కూడా ఉంటుంది. ఎందుకంటే మీ మనసు లోటులో మీరు ఇది సరైనదే అని తెలుసుకుంటారు. ఇదే మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపించే సంఘటన. ఈ సంఘటన తర్వాత మీరు మళ్లీ పాత జీవితానికి తిరిగి వెళ్లలేరు. మీ ఆలోచనలు మారతాయి, మీ ప్రాధాన్యతలు మారతాయి, మీతో మీరు మాట్లాడుకునే విధానం కూడా మారుతుంది. ఇదే నిజమైన మార్పు. ఈ వీడియో మీకు వచ్చిన అర్థం: ఇది యాదృచ్ఛికం కాదు. మీనరాశివారికి ఈ మాటలు వినిపించడమనేది యాదృచ్ఛికం కాదు. మీరు జీవితంలో ఒక దశకు వచ్చారు. ఇక మునుపటిలా ఉండలేరు. మీ ఆత్మ ఎదగాలని కోరుకుంటోంది. మీరు ఈ వీడియోని పూర్తిగా వినే వరకు ఇక్కడే ఉండిపోయారంటే మీలో ఏదో ఒకటి ఈ మాటలతో అనుసంధానం చెందింది. అదే మీ అంతరాత్మ స్పందన. ఈ వీడియో మీకు ఒక ధైర్యాన్నిచ్చింది. మీరు ఒంటరిగా లేరని గుర్తుచేసింది. మీ బాధలకు ఒక అర్థం ఉందని చెప్పింది. మీ జీవితానికి ఒక దిశ ఉందని గుర్తుచేసింది. ఇది ఒక సందేశం. మీ జీవితాన్ని మీరు తక్కువగా చూడకూడదు అనే సందేశం. మీరు అనుకున్నదానికంటే మీరు చాలా గొప్పవారని చెప్పే సందేశం. మీ భవిష్యత్తు దశ. కొత్త అధ్యాయం ప్రారంభం. మీనరాశివారి జీవితంలో ఇప్పుడొక అధ్యాయం ముగిసింది. బాధల అధ్యాయం, అనిశ్చితుల అధ్యాయం, మౌనంగా భరించిన అధ్యాయం. ఇప్పుడు కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఈ కొత్త దశలో మీరు మళ్లీ పాత తప్పులు చెయ్యరు. మీరు మీ హద్దులు తెలుసుకున్నారు. ఎవరి దగ్గర ఎంతవరకు ఉండాలో అర్థం చేసుకున్నారు. మీరు మీ శాంతిని ఎవరి చేతిలోనూ పెట్టరు. ఈ దశలో మీ జీవితంలో స్థిరత్వం వస్తుంది. ఆర్థికంగా, మానసికంగా, భావోద్వేగంగా మీరు బలపడతారు. మీకు నచ్చిన జీవితం వైపు మీరు నడవడం మొదలుపెడతారు. మీరు ఇకపై విధిని నిందించరు. విధితో కలిసి నడవడం నేర్చుకుంటారు. ఇదే మీ విజయానికి కారణమవుతుంది. మీ జీవితంలో ఇకపై జరిగే ప్రతి మార్పు మీను పైకి తీసుకెళ్తుంది. మీరు అనుభవించిన ప్రతి బాధ మీకు శక్తిగా మారుతుంది. ఇదే మీనరాశివారి అసలైన విజయం. ప్రియమైన మీనరాశి సోదర సోదరీమణులారా, ఇక్కడితో మీరు విన్నది సాధారణ మాటలు కాదు. ఇవి మీ జీవితానికి దారి చూపే సంకేతాలు. మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతి బాధ వృధా కాలేదని గుర్తుంచుకోండి. ఆ బాధలే ఈరోజు మీను ఇంత బలమైన వ్యక్తిగా తయారుచేశాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు
మీ మనసును తాకాయంటే అది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో మార్పు మొదలయ్యే ముందు విధి ఇచ్చిన సంకేతమే ఇది. ఇప్పటినుంచి మీరు మీ విలువను తక్కువగా భావించకండి. మీ శాంతిని ఎవరి చేతిలోనూ పెట్టకండి. మీ జీవితాన్ని మీరు గౌరవించుకోవడం మొదలుపెడితే విధి కూడా మీకు మార్గం చూపిస్తుంది. మీరొక విషయం గుర్తుంచుకోండి, మీనరాశివారు సాధారణులు కాదు. మీ కన్నీళ్లు కూడా విధిని కదిలించే శక్తి కలిగి ఉంటాయి. మీరు ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా విన్నారంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ఇప్పుడే మొదలైందని అర్థం. ఈ మార్పు మీకు శాంతి, స్థిరత్వం, గౌరవం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి లోతైన 100% జ్యోతిష్య అంచనాలు మీ రాశి కోసం తప్పకుండా రావాలంటే రుద్రఫలాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ జీవితానికి మేలు చేసే ఈ జ్యోతిష్య సత్యాలు మరింత మంది వరకు చేరాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీ నమ్మకమే మా బలం, మీ ప్రేమే మా ఆశీర్వాదం. ఓం నమో భగవతే వాసుదేవాయ.